రోజు కాంగ్రెస్ ఉంటుంది, రేపు బీఆర్ఎస్ ఉంటుంది, రేపు ఇంకోరు ఉంటారు, రేపు ఇంకోరు ఉంటారు. మనం ఏదైనా సరే కొట్లాడాలి, సాధించాలి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అంటే ఇది వారు మీరు కామెంట్ పెట్టినారు కాబట్టి వారికే ప్రత్యేకంగా చెప్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని కూడా మస్తు ఇబ్బందులు పెట్టిరమ్మ. ఆ రోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీగా మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం మనం ఎప్పుడు అనలేదు. కొట్లాడినాం. అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ పార్టీ కాంక్షను మేము కొట్లాడి నెరవేర్చుకున్నాం. ప్రజాప్రభుత్వంలో మీరు కూడా కొట్లాడండి, అడగండి, మీ నిరసనను ప్రజాస్వామ్యయుతంగా తెలియజేయండి. దాన్ని నేను ఎప్పుడు కూడా కాదని చెప్పలేదు, చెప్పను కూడా. కానీ మీరు ఆత్మహత్య చేసుకోవడం వల్ల లేదా అట్లాంటి ప్రయత్నాలు చేయడం వల్ల నష్టము కాంగ్రెస్ పార్టీకో బీఆర్ఎస్ పార్టీకో మీ సహచర మిత్రులకో ఎవ్వరికి ఉండదు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు ఉంటుంది. దయచేసి ప్రభుత్వ ఉద్యోగం కాకపోతే ప్రైవేట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం కాకపోతే ఇంకొక వ్యాపారం. కానీ దయచేసి ఆవేశానికో క్షణికావేశానికో దయచేసి మీ తల్లిదండ్రులకు ఇట్లాంటి ఇబ్బంది కలిగించొద్దని ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. అయితే మేడం, సరే మిత్రులు చాలా విషయాలు చెప్పారు, వాళ్ళ ఆనికి నేను ఆన్సర్ చెప్తాను. కానీ బీఆర్ఎస్ ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ చరిత్ర తెలవాలి అని మాట్లాడారు. మంచిది మేడం, చరిత్రను బాగా చెప్పారు. చరిత్ర బాగా చెప్తూ మేము జైలుకి ఎందుకు పోలేదంటే బ్యాగులు పట్టుకొని పోలేదు అని ఒక మాట అన్నారు వారు. సరే, బ్యాగులు పట్టుకొని పోయినరా, లేకపోతే మీరు ఇళ్ళకి వెళ్ళి ఎత్తుకపోతే పోయినరా, లేకపోతే 500 కడితే అయిపోయే కేసును తీసుకుపోయి డిటెన్షన్ సెల్ ఎందుకు పెట్టినరు, ఇవన్నీ మనం చరిత్రలోకి పోతే చాలా బాగుంటుంది. కానీ అయితే ఆ కేసు కోర్టులో ఉన్న కేసుల గురించి మనం మాట్లాడొద్దని వారే కవితక్క గురించి మాట్లాడితే వారే ఆ ప్రస్తావన తీసుకొస్తారు. ఈ కవితక్క గారికి అప్లై అయినటువంటి ఫార్ములా ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అప్లై అవ్వలేదో నాకు తెలియదు. మోరోవర్ నిరుద్యోగుల గురించి చరిత్ర చెప్తారేమో అనుకుంటే లేదా చెప్పలేదు. సరే, మాట్లాడుకుంటూ వారు ఒక మాట ఏమన్నారంటే జోనల్ వ్యవస్థ గురించి మేము కొట్లాడినాము అని వారొక ప్రస్తావన తీసినారు. అయితే మేడం, చరిత్ర చెప్పేటప్పుడు మనము పూర్తిగా చెప్పాలి. వారికి తెలియాలని నేనేమన్నాను, వారికి అన్ని తెలుసు కాబట్టే చెప్పాల్సిన విషయాన్ని మాత్రమే చెప్పి అసలు చెప్పాల్సిన విషయాన్ని ఎట్లా దాచిపెట్టాలనేది ఉద్యమకారుడిగా బాగా ఉద్యమంలో పనిచేసిండు. ఆంధ్ర ప్రాంతం అంటే మామూలుగా ఏమంటారు, తెలంగాణలో కన్నా ఆంధ్రోళ్ళు ఎక్కువ మేధావులు, ఎక్కువ మంచోళ్ళ నేనేం అంటలేను, కల్వకుంట్ల తారక రామారావు గారే అన్నారు. కాబట్టి వాళ్ళ మీదనే నేను కొట్లాడినా అని, అంటే ఉద్యమకారుడిగా కొట్లాడిన అన్నారు. కాబట్టి చాలా వివేకంతో, చాలా నాలెడ్జ్తోని అసలు విషయాన్ని చెప్పలేదు. ఏంటి, ఈ జోనల్ వ్యవస్థ మీద వీళ్ళు పోరాటం చేసిండ్రు, నేను కూడా ఒప్పుకుంటా, కాదన్నది ఏం లేదు. అయితే ఈ జోనల్ విధానము పురుడు పోసుకునేటప్పుడు ఈ ఉద్యమానికి ఉసుగొల్పి ముందుకు నడిపించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎక్కడున్నారు? ఆ 17 సంవత్సరాలు అదే పార్టీలు ఉన్నారు. ఏ పార్టీ అయితే ఈ విధానాలన్నిటినీ తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలపై మెడకు గుడిబందగా మారిందో, ఈ నిర్ణయాలన్నీ ఏ పార్టీలు అయితే తీసుకున్నాయో గవే పార్టీలో గిదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉండడమే కాదు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. మంత్రిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, ఇట్లా అనేకమైనటువంటి పదవులు అనుభవిస్తూ ఆ రోజు అక్కడనే ఉన్నారు. కాబట్టి ఈ పాపంలో ఉద్యమం చేసి మీరు మంచిగా చేసారు, కానీ ఈ ఉద్యమం చేయడానికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని కల్పించింది మాత్రం మళ్ళీ వారే. ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అయితే నేను ప్రధానంగా ఎప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, మేము ఏడాదికి 2 లక్షల కోట్లు ఉద్యోగాలు ఇస్తామనగానే 20 నెలలకు వీళ్ళందరూ కూడా వాట్ హ్యాపెన్ వెన్ నేను ఆత్మహత్య చేసేసుకుంటానే కామెంట్స్ రూపంలో వారి కోపాన్ని చెప్తున్నారు కదా. 20 నెలల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి ఆర్ ఫిబ్రవరిలో మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎంపీ ఎలక్షన్స్. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో జరిగినటువంటి ఎలక్షన్స్. సో ఈ టైం అంతా ఎలక్షన్ కోడ్ కిందనే వెళ్ళిపోయింది. ఈవెన్ అప్పుడు అంబేద్కర్ గారి ప్రోగ్రామ్ చేయడానికి కూడా ఎలక్షన్ కోడే ఉండే మనకు. సో ఇటువంటి నేపథ్యంలో అంటే ఈ 6 నెలలు తీసేస్తే 20 నెలలు 6 నెలలు తీసేస్తే 14 నెలలు, అంటే ఏడాది జరిగి జస్ట్ 2 months అయింది అంతే. టెక్నికల్ గా ఏడాది అయ్యి జస్ట్ 2 months అయింది.
అంటే 14 నెలలకు మరి 2 లక్షలు ఏమైనాయి అని వీళ్ళు ఇంతగానో కోపం అంటున్నారు కదా. బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది, కాంగ్రెస్ భూస్థాపితం, టోటల్ ఫెయిల్, నెక్స్ట్ వచ్చేది బీజేపీ ఈడ రాష్ట్రంలో అని ఉత్కేందించుకొని అరుస్తున్నారు కదా. మరి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే ఉద్యోగాల, భారత ప్రభుత్వం ఇస్తే ఉద్యోగాలు కావా? అవి కావా? మరి 2 కోట్ల ఉద్యోగాలు ఏడాది కంటే 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు 11 × 2 ఎన్ని కావాలి? 22 కోట్ల ఉద్యోగాలు కావాలి. సరే, ఇది దేశమంతా అని చెప్పి మీరు అంటారేమో. అంటే తెలంగాణ రాష్ట్రానికి అయితే వాటా ఉంటది కదా, తెలంగాణ రాష్ట్రానికి వాటా ఉంటది కదా. ఆ వాటా × 11 ఎన్నైతే మీరే నిరుద్యోగులు కదా. మీరు ప్రత్యేక లెక్క నేను చెప్పవసరం లేదు కదా నెంబర్, మీరు ఒకసారి లెక్కేసుకోండి. 2 కోట్ల 29 రాష్ట్రాలకు మన రాష్ట్రం వాటా ఎంత? అందరూ 11 సంవత్సరాలకు ఎన్ని ఉద్యోగాలు రావాలి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రని, ఎందుకు మేము తదుపరి తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తాము, అందరినీ భూస్థాపితం చేసేసినాము, వచ్చేది మాదే అంటున్నటువంటి బీజేపీ పార్టీని ఎందుకు మీరు ఒక్క ప్రశ్న కూడా అడుగుతలేరు? మీరు మా గాంధీ భవన్కి వస్తామంటున్నారు, మేము సాధారణ స్వాగతం పలుకుతున్నాం, రండి, మీరు ఏదో అప్లికేషన్ ఇస్తామంటున్నారు కదా. మా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూర్చుంటున్నారు, మీ అప్లికేషన్లు తీసుకుంటాం. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా వస్తే మేము డెఫినెట్గా ఆహ్వానిస్తాం. కానీ మీరు అప్రజాస్వామికంగా ఇందులో కుట్రకోణాలు పెట్టుకొని వచ్చి, ఇంకో విషయం కూడా, మీరు వచ్చేటప్పుడు మీ పక్కనున్నోడు ఎవడో కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే నాయకులైనటువంటి గులాబీ రంగు నాయకులైనటువంటి వాళ్ళు వాళ్ళ ముసుగును ఇంకొక ముసుగు వేసుకుని మేము నిరుద్యోగులం అని చెప్పి మీ మధ్యలో వస్తే వాళ్ళని నిలువరించడంలో భాగంగా ఆ యొక్క ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుంది. కాబట్టి రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు రండి, మేము వద్దంటలేము, మిమ్మల్ని స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. కానీ మీ పక్కన వస్తున్నటువంటి వాళ్ళు ఎవరో కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకంటే చూసినప్పుడు అది ఓవరాల్గా మనకు కనిపిస్తుంది, కానీ ఆ పర్సన్, ఆ ఒక్క వ్యక్తిని అని మనం ఐడెంటిఫికేషన్గా బయటికి చెప్పలేము. ఇది రిక్వెస్ట్ మాత్రమే. అయితే దయచేసి మమ్మల్ని 2 లక్షల ఉద్యోగాలు అడగకన్నా ముందు, మా గాంధీ భవన్కి రాకన్నా ముందు పక్కనే ఉంటుంది, మీకు అడ్రస్ తెలియకపోతే కూడా మేము గైడ్ చేస్తాము. అట్లనే కొంచెం గాంధీ భవన్ మెట్రో స్టేషన్ పక్కనే బీజేపీ ఆఫీస్ ఉంటుంది, అక్కడ కూడా పోయి దయచేసి ఒక దరఖాస్తు ఇవ్వండి. సార్, మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నారు, 11 ఏళ్ళు అయింది, మీ పంచాయతీ ఏందో చెప్పండి ఫస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, దయచేసి వాళ్ళకు కూడా ఒక దరఖాస్తు ఇవ్వమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ఇప్పుడు 2 లక్షల కోట్లు ఎప్పుడు అని మమ్మల్ని 14 నెలలకు అడుగుతున్నారు కదా. 120 నెలలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు కదా. ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, మీరందరూ రండి 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 అని చెప్పి అందరినీ ఉసిగొల్పి అందరినీ జీవితాన్ని నాశనం చేసి, మనం నాశనం చేసినట్టు వాళ్ళ కోపం వస్తుంది, అమోఘంగా బాగుపరచి వాళ్ళందరినీ వాడుకున్నారు కదా బిహెచ్ఆర్ఎస్ పార్టీ, తెలుగు రాష్ట్ర సమితి అనే బిహెచ్ఆర్ఎస్ పార్టీ. మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నప్పుడు ఇప్పుడు ఏంది, మిమ్మల్ని ఊడగొట్టినాం, ఇంకా అయిపోయింది, మమ్మల్ని ఎవరు ప్రశ్న అడగొద్దు అంటారా మీరు? గంతేనా మీరు అనేది? ఇప్పుడు బాధ్యత ఏం లేదా మీకు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న మాట మేము పోగొట్టుకున్నాం కాబట్టి మేము ఇక వద్దు, మా మాట తప్పినాం మేము మీరు అన్నారా? అట్లా అన్నారు మీరు. ఎందుకంటే మీకు కావాలి అర్జెంటుగా, మళ్ళీ కుర్చీ కావాలి. 120 నెలలు మీరు ఏం చేసిండ్రో ప్రజలు మర్చిపోయిందని వీళ్ళు అనుకుంటారు. 14 నెలలకు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా అని చెప్పని అన్నవారు అంటారు. హరీష్ రావు గారు అంట అందరినీ పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పిరంట. ఏం చెప్పాలి? ఇంకా ఇంతకు మించి నేను ఏమనాలి వీళ్ళని? హరీష్ రావు గారు, మీరు వాళ్ళందరినీ పిలుచుకొచ్చినప్పుడు ఒక మాట చెప్పండి, 2014 కన్నా ముందు మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని మేము మాట తప్పినాము, మమ్మల్ని క్షమించండి, 120 నెలల్లో మేము కేవలం 1,00,000 ఉద్యోగాలు, 1,00,000 ఎంత చెప్పిరన్న గన్నే ఇవ్వగలిగినాము అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎన్ని రావాలి మేడం? దాదాపు 3 కోట్ల పైచిలకు ఉద్యోగాలు రావాలి కదా. మేము అన్ని ఇయ్యలేకపోయినాము అని వారు మమ్మల్ని ఒక మాట అన్నారు. నేనైతే ఆ మాట అన్నాను, నేను ఆ మాట అన్నాను. మేము వాళ్ళమే, దయచేసి మమ్మల్ని క్షమించండి, ఒక్కొక్క నిరుద్యోగం మీరు దండం పెట్టి క్షమాపణ చెప్పండి, అప్పుడు మీరు మమ్మల్ని అంటే బాగుంటుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, అంటే నేను వీళ్ళని ఎవరిని తక్కువగా చేయడం, అవమానించడం అని నా ఉద్దేశం కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నిరుద్యోగులము అంటే మా పైన అందరికి రాష్ట్రంలో ఒక సానుభూతి ఉంది కాబట్టి ఆ సానుభూతిని మేము ఉపయోగించుకొని
మేము ఏం మాట్లాడినా అందరూ మా వైపే ఉంటారని వారు అనుకోవడం దయచేసి ఆ విషయాన్ని మీరు బంద్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంతో అహంకారంతో మమ్మల్ని అవమానిస్తుందని ఇప్పుడు మీరు అనుకుంటారు ఇప్పుడు నేను ఈ మాట చెప్తే. అందుకే మీకు ముందే కాషన్ చేస్తున్నా. మేము ఇంటింటికి పోయినాము, మేము కాళ్ళు మొక్కినాము, మేము కడుపులో తల పెట్టినాం, మేము అది చేసాం, మా వల్లనే అధికారంలోకి వచ్చిండ్రు మీరు అని వీళ్ళు పదే అంటే మేము తెలుసా అంటే వీళ్ళు ఏమంటున్నారు, మీరందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఏమి చేయకుండా ఇంట్లో సరసాలు చేసుకుంటూ ఉంటుంటే మేమొచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించినామంటున్నారా? ఒక్కసారి ఎప్పుడన్నా మీరు ఇప్పుడైనా సరే మేడం మీరు ఒప్పుకుంటానంటే కెమెరా తీయండి, నా షర్ట్ ఇస్తాను నేను, నా వీప్ ఎట్లా, నా వీప్ ఒక దెబ్బ ఉంటుంది లాఠీ దెబ్బ, అది ఎట్లుంటో చూపిస్తాను నేను. ఒకసారి అంటే ఈరోజు నేను రికార్డు తీసుకురాలేదు, నేను ఈసారి నిరుద్యోగుల సమస్య అయినప్పుడు పోలీస్ రికార్డు తీసుకొని వస్తా, ఎన్ని కేసులు ఉన్నాయి నా మీద. నేను ఈ నిరుద్యోగుల గురించి అన్నప్పుడే నాకు అప్పటికి పెళ్ళి 3 రోజులైంది. 3వ రోజు రాత్రి 3:47 మా వైఫ్ కి నాకు రిలేషన్ నుండి ఓన్లీ 2 days టెక్నికల్ గా 48 hours 3:47 నన్ను ఇంట్లోకి వేసుకొని వెళ్ళిపోయారు. ఆమెకు దెబ్బకు చలిజ్వరం వచ్చింది, 2 రోజులు హాస్పిటల్ ఉంది భయానికి. అచ్చంపేట నుంచి హైదరాబాద్కి ఎర్ర టెండర్లో నడుచుకుంటూ వస్తే కాళ్ళు మొత్తం పగిలిపోయి షూ లోపల రక్తాలు వచ్చినాయి మేడం. మాకు భారత్ రోడ్ 375 kilometers పోతే మొత్తం కాళ్ళు పాదాలు అన్ని కూడా అంటే ఇప్పుడు ఒక్క నిమిషం అన్న మీరు మాట్లాడడం నేనే మాట్లాడలేదు. మీరు వచ్చిండు 1.38% ఓట్లతో, ఆ ఓట్లని కూడా మావే మేము బరాబర్ చెప్తాం. ఒక్క 1.38% ఓట్లతోనే మీరు మాత్రం గెలిచిండ్రు. ఆ ఓట్లని బరాబరి మావే మా కష్టంతోనే వచ్చినని మేము చెప్పడం కాదు. సాక్షాత్తు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రస్తుతం సీఎం, మీ సీఎం గారే చెప్పిండ్రు మేము నిరుద్యోగుల ఓట్లతోనే వచ్చినామని. మరి ఇప్పుడు మీరు లేరు అంటున్నారు. ఇదంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. పనిచేసాము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అంటున్నారు కానీ మేమే పనిచేసాము, మేము మాత్రమే పనిచేసామని వాళ్ళు. మేము మాత్రమే కాదు, మీ కార్యకర్తలు పనిచేసిండ్రు. కానీ 1.38% ఓట్లతోనే గెలిచిండ్రు. ఆ గెలిచిన ఓట్లు ఎవరు? ఆ గెలిచిన ఓట్లు మా అమ్మనన్నాయి. నేను చర్చ గౌరవంతో ముందు తీసుకెళ్ళాలి. ఇదే ఇంటరప్షన్ అంటే వారు స్టార్టింగ్ లోనే మాట్లాడేటోళ్ళు గారు. ఒక్క నిమిషం అన్న, మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు, ఒకవేళ ఇదే ఇంటరప్షన్ అనుకో ఇక మీరు మాట్లాడరు చర్చ. మాట్లాడాలనుకుంటే వాదించాలనుకుంటే లేదు, మేము మాత్రమే చేసిన మనం లేదు. మీరు చెప్పిన మేడం మీరు అది కరెక్షన్ చేసుకోండి. కరెక్షన్ చేసుకుంటే కష్టపడ్డామని చెప్పిన మా వాళ్ళు ఏం చేశారు, మా కార్యకర్తలు ఏం చేశారు, మీరు అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల పాత్ర ఉందా లేదా చెప్పండి. నేను ఫస్ట్ అందుకే ఏమన్నా అంటే మా మీద సానుభూతి ఉంది కాబట్టి మేము ఏం మాట్లాడినా కరెక్ట్ అయితే అనుకోవడం పాత్ర ఉన్నట్టే కదా. అదే కదా వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమంటారు అంటే మేమే చేసామని చెప్పట్లేదు, చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టం, మేము చేసిన కష్టం ఉందరా వాళ్ళ కష్టం మాకు తోడైంది. ఏమంటున్నా, మేము చేసిన కష్టం ఉందరా వాళ్ళ కష్టం మాకు తోడైంది, కానీ కేవలం మా కష్టం మీద వచ్చింది అన్నట్టు వారు మాట్లాడటము మంచిది కాదు అని మాత్రమే చెప్పిన. వాళ్ళు చెయ్యలేదు, వాళ్ళకి ఏం సంబంధం లేదని నేను చెప్పలే. నేనేం వాళ్ళు చేయలేదు, వాళ్ళకి సంబంధం లేదు. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఏమంటుంటే మేము మాత్రం చేసామని చెప్పలేదు. మీ పార్టీ ఉంది, మీ పార్టీ చేశారు. ఈ 1.38% ఓట్లు ఏవైతే ఉన్నాయి కదా దానికోసం మేము కష్టపడ్డాం. మా తల్లిదండ్రులు వేసిండ్రు, మేము వేసినాము, మేము అందరూ కాలు మొక్కేపించినామని చెప్పి మేము మాత్రమే కాదు మీ పార్టీకి ఎంత ఉందో మా కష్టం కూడా కొద్ది ఉందని చెప్తున్నాం. నెక్స్ట్ టర్మ్ లో అసలు మాట్లాడారు అంటే వారికి తెలియదు కాబట్టి మీరు చెప్పండి. దయచేసి నేను అందుకే కాషన్ చెప్పిన. నేను మళ్ళీ వారికి క్లారిఫికేషన్ కూడా చెప్పిన. మేము చేసిన కష్టం ముందు వారి కష్టం మాకు తోడైంది. వారు ఎట్లా మాట్లాడతారంటే మేమే చేస్తాము, మేమే కాళ్ళు మొక్కినాడు. మేము మొక్కలేదా కాళ్ళు? మీరు కాళ్ళు ఒకటే మొక్కారు సార్. నేను అదే చెప్తాను. వాళ్ళు చెప్పింది ఏంటి, మేము చేసాము అన్నది తప్పితే మేమే చేసాము అనే వర్షన్ వాళ్ళు చెప్పలేదు. దయచేసి మీరు అలా అర్థం చేసుకోకండి అంటున్నాను నేను. అంతే, నేను కూడా అదే అంటున్నా మేడం. వాళ్ళు మేమే చేసినాము అనొద్దు. కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఉన్నోళ్ళు చాలా మంది చాలా కష్టం చేసి ఆ విషయంలో అధికారం రావడానికి అందరూ సహకరించిండ్రు. వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళు అంటే ఒక్క నిమిషం అన్న, వీళ్ళు అంటే ఇప్పుడు ఈ కూర్చున్న ఇద్దరు కాదు, ఈ నిరుద్యోగులు వీళ్ళందరూ ఎవరున్నారో వీళ్ళు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారంటే మేమే చేసినాం, మేమే తీసుకొచ్చినాం అంటారు. కాదు సార్, కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యం అయ్యిండ్రు. కాబట్టి మీకు ఏం కావాలి, ఉద్యోగాలు కావాలి. కాబట్టి ఉద్యోగాల గురించి మాట్లాడితే ఓకే, మీరు దాని బాగుంటుంది తప్ప మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కష్టాన్ని
అవమానించొద్దు. మేము కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యకర్తలు మీరు అవమానించొద్దు. అయితే ఈ రోజు వీళ్ళు 2 సార్లు మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న వాళ్ళని ఒక్కనాడు ప్రశ్న వేయలేదు, ఒక్కనాడు వీళ్ళు ప్రశ్న వేయలేదు. ఒక్క నిమిషం అన్న ప్లీజ్. సరే ఆయన కంప్లీట్. నేను కూడా యాక్చువల్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, బట్ ఆయన కంప్లీట్ చేయండి. వీళ్ళు 2 సార్లు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న వాళ్ళకు 120 నెలలు వీళ్ళు ఏనాడు ప్రశ్న అడగలేదు. 14 నెలలకు వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. మేము కూడా అదే ప్రశ్న అడుగుతున్నాం సార్. మీరు మా నిరుద్యోగ వృత్తి ఎక్కడా మీరు ఒక ధర్నా కూర్చోండి, మేము కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి కూర్చుంటాం. ఎందుకు చెప్పాలన్నా, మీ నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తో వచ్చిన రాష్ట్రంలో మీకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలే. సర్పంచ్ బిల్లు పెండింగ్ అట్లనే ఉన్నాయి, కాంట్రాక్టర్ల బిల్లు పెండింగ్ అట్లనే ఉన్నాయి, అన్ని పెండింగ్ అట్లనే ఉన్నాయి. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు కావాలి, డబ్బులు కావాలి, మా బిల్స్ క్లియర్ కావాలంటున్నారు కదా. మరి 8.19 లక్షల కోట్ల అప్పయి ఎవరికి ఇచ్చిండ్రు? ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఆ 8.19 లక్షల కోట్ల అప్పు కాకపోయింటే, దాని వడ్డీ మనం కట్టకపోయింటే మీకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి ఎంత టైం పడుతుండే? కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని ప్రశ్న అడగక ముందు 120 నెలలు ఏం జరిగిందో కూడా దయచేసి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ రోజు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి, ఎందుకు వేస్తలేరు అంటున్నారు. ఎందుకు వేస్తలేరు అన్న వాళ్ళకి మీకు దయచేసి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తెలుసా, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాకుండా ఒక్క నోటిఫికేషన్ వేసినా మేము ఈ రాష్ట్రాన్ని తగలబెట్టేస్తాం, మొత్తం అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, ఆహుతి చేస్తాం, అగ్నిగుండంగా మార్చేస్తాం అన్నారు కొంతమంది. దయచేసి మీరు అందరు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మా గాంధీ భవన్కి రండి, వద్దంటలేము. కానీ మా గాంధీ భవన్కి వచ్చేటప్పుడు స్ట్రైట్ గా మా గాంధీ భవన్కి రాకండి. అశోక్ నగర్ నుంచి ఒక్కసారి బీజేపీ ఆఫీస్ పోయి అక్కడ నుంచి ఎవరైతే ఇట్లాంటి వారెంట్స్ ఇచ్చారో వాళ్ళ దగ్గర కూడా పోయి, సార్ మీరు ఇట్లాంటి పెట్టినందుకే ఏమో ఇబ్బందులు జరుగుతున్నాయి, దయచేసి మీ వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రండి అని ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేయండి. అయితే ఇంతకుముందు మా తమ్ముడు మిత్రుడు మాట్లాడుకుంటూ నాకు 5 మార్కులతోని మాకు పోయింది, గ్రూప్ 1, 2 ఏదో పోయింది అని అన్నారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం వల్లనే నాకు 5 మార్కులు మిస్ అయినాయి అని ఆయనకు నేను నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఒక సూచన చేస్తున్నా. మనం ఎన్ని చేసినా ఎక్స్ట్రా కరికులర్ అంటే మన విధికి కాకుండా ఎక్కువగా ఏది చేసినప్పటికీ కూడా మన విధిలో మన లక్ష్యాన్ని చేరడమే అంతిమంగా చూస్తారు. కారణాలు ఏవి చెప్పినా అవి సాకుల కిందనే చూడాల్సిన పరిస్థితులకు వస్తాం తప్ప వేరే అంటే నేను తక్కువగాని మాట్లాడతలేను. నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా మన లక్ష్యాన్ని మనం ఛేదించినప్పుడే మనం నిరూపించుకున్నట్లు అవుతుంది. అయితే ఈరోజు లాస్ట్లో చివరిగా మాట్లాడుకుంటూ పెళ్లి అనే అంతేదో విషయం చెప్పారు. గిట్లానే కల్వకుంట్ల తారక రామారావు అసెంబ్లీలో ఉండి అట్లా పెళ్లి చేసి ఇట్లా పెడితేనే పిల్లలు పుడతారు కానీ మీరు కాంగ్రెస్ అధికారంలోకి రారు అన్నారు. వచ్చిండ్రు. తర్వాత మీరు మంది పుట్టిన బిడ్డల్ని మా బిడ్డలని ముద్దాడుతున్నారు. 60,000 నియామక పత్రాలు